Hi, this is Amanpreet Kaur. I'm an art curator and artist and founder of Srijanhara. I'm doing a documentary of visiting Tollu Bomalata artisans at their own place. I've come to Nimalkunta, it is a district at Anantapur, and it's a documentary to bring forward the daily life and the practice of an artisan, and for me to discover their insights. I am speechless because the experience has been really good. They are very humble, they are very creative, and it's an art form from generations. It is said that the Tollu Bomalata art form is 1000 years old. At this village, we have nearly 90 families who are practicing Tollu Bomalata, and I get to meet a few of them, and they are wonderful people. యమీశయదు రామచంద్ర దయాసంద్ర చండా రాక్షసులాచి జికే గుండెల దారి ఖండిత మగవీని ఖండించారయ్యా అయ ఖండించారయ్యా యమీశయదు రామ చంద్ర దయా సంద్ర దిక్కులేని దాన నైతి నేనైతి రక్కస బాధలకే చిక్కితి నయ్యో అయ్యో చిక్కితి నయ్యో ఏమి చేయదు రామ చంద్ర దయా సంద్ర సీతాదేవి అరణ్యంలో నుంచి ఎత్తుకొచ్చి అశోకవనంలో తెచ్చినప్పుడు వంచిదే ఉంది ఆడుకుంది. ఇది ఎప్పుడు మీరు జర్మనీ వెళ్ళినారు? ఈ జర్మనీ పిక్చర్ 30 ఏళ్ళు అయితే ఉంది జర్మనీకి పోయి వచ్చి. మొత్తం గ్రూప్ వెళ్ళిందా? ఎన్ని మంది? ఎన్ని ఎన్ని మీతోటి ఎవరెవరు వెళ్ళినారు? మా బావ ఇద్దరు చచ్చిపోయినారు. నా మగని కంటే పెద్ద అయిప, మధ్య చిన్న అయిప, ఒక ఆడాయమ మా అక్కయ్య, ఇంకొక అయిప. ఇద్దరు 7 మందిలో ఇద్దరమే ఉండేది, అంతా పోయినా. I have always been fascinated by Indian folk art since my childhood, and during my bachelor's I got the chance to know more about our Indian origin. One of them is Tollu Bomalata. It was back in my bachelor's final year that I got the chance to meet Chinna Ramana and his family. Since then I have been working with them and exploring their art form. In this interview I got the chance to know more about his insights, his family and his background. I hope you'll enjoy it too. ఈ పెన్సిల్స్ కూడా మీరే బ్యాంబూ తోటి చేస్తారా? ఎవరు చేసి ఇస్తారా? స్టార్టింగ్ నుంచి ఇట్లానే బ్యాంబూ తోటి. మీరు చెప్పినారు కదా అది ఇంక్, ఇప్పుడైతే ఇండియన్ ఇంక్ వాడుతున్నారు. మీ ఫస్ట్ ఎట్లా చేశారు? ఫస్ట్ అంటే మన ఇప్పుడు బుడ్డీలు కదా ఉంది, కిరసనాలు పోసుకొని బుడ్డీలు అంటించుకుంటారు. అది గూట్లో పెడితే ఆ గూడులో ఆ మసి అనేది గూడు కడతాయి. కెరోసిన్ ఆయిల్, ల్యాంప్. అవును. ఆయిల్ అంతా బుడ్డి అంతా ఇదంతా కవర్ అంతా విక్కుండేదిను, కవర్లోకి వేసుకుండేది. ఒక తుమ్మ చెట్టు అని ఉంటుంది. తుమ్మ చెట్టు, ఆ తుమ్మ చెట్టుది ఇట్లా పీకితే అది మెత్తగా ఉంటుంది. అది దాని పాలన్నీ ఒడిసేదును, అది వేడి చేసేది. అది వేడి చేసి ఆ బ్లాక్ వేసేసేది. బ్లాక్ చేసేస్తే మామూలుగా ఇది ఇట్లా అయిపోతుంది. పర్మనెంట్ లాగా. పర్మనెంట్ న్యాచురల్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్. ఇప్పుడైతే మాక్సిమం ఇండియన్ ఇంటికి చేస్తారు. ఇది వచ్చిన నుంచి ఇది వాడతాను. ముందేమో అదే. అది కూడా లెదర్లో పర్మనెంట్గా ఉంది, లేకపోతే ఆ డ్రాయింగ్ చేసినాక పోదా? ఇప్పుడు మా తాత చేసిన 70 ఏళ్ళు బొమ్మలు ఉన్నాయి దీంట్లో. 70 ఏళ్ళు ముందుగా ఏమో మా తాత ఉన్నప్పుడు చిన్నప్పుడు అవి కూడా ఇంతవరకు కదిలిండ బ్లాక్.
మీ తాత నుంచి స్టార్ట్ అయింది. మా తాత ఇదే ఊరు, మా తాత ఊరు ధర్మవరం, ఇదే నిమ్మలకుంట. ముందు నుంచి ఈ వృత్తిలోనే ఉన్నారు. థియేటర్స్ పర్ఫార్మెన్స్ గ్రూప్ మొత్తం వెళ్తుండే తాత. మీ తాత వాళ్ళ పప్పెట్స్ కూడా ఉన్నాయి మేడం, చూద్దాం తర్వాత. ఇది అయితే ఇది మీరు చేశారు? ఇది నేను చేసింది. మీరు చేశారు? ఇది రెండు నేను చేసింది. కొండలాగా ఉంటాయి నేను చేసింది. రాముడు ఎట్లుంటాడు ఎట్లుంటాడు. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్తున్నారు స్టేజ్ పర్ఫార్మెన్స్కి? మేడం మామూలుగా అయితే ఇక్కడ మామూలుగా కర్ణాటకనే ఎక్కువ పోతాడా నేను. బెంగళూరులో 12 ప్రోగ్రాంలు చేసిన. అట్లా మైసూరుగా 2, గోవా వచ్చి 3 ప్రోగ్రాంలు చేసిన. కేరళ వచ్చి ఇక్కడ కేరళలోనూ చేసినాను. త్రివేంద్రం ఇక ఇలా మళ్ళీ ఇక్కడ వచ్చే మళ్ళీ డెకరాడోని కూడా వచ్చినాయి. పోయినా ఢిల్లీ కలపోతే ఢిల్లీలో వచ్చి 8 ప్రోగ్రాంలు చేసిన. మన హైదరాబాద్ వచ్చి 9 చేసిన. ఒకటి నేను చెప్పి మళ్ళీ మద్రాసు అవి 2 చేసినాను. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మొత్తం సౌత్ ఎక్కువ. ఎక్కడ పిలిపిస్తే అక్కడ పోతాండి. మళ్ళీ ఇది పెయింటింగ్స్, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్లాంటి పెయింటింగ్స్, ల్యాంప్ షెడ్స్ ఇవా అంటే అప్పుడు పెద్దగా ఏం చేసేలే, ఏవటో 2 చేసుకుంటాండ్రి. అప్పుడు కొన్ని యుగంతరాలు దాడుతాండదు కదా, సోషల్గా రావాలని మళ్ళీ ఆ ల్యాంప్ షెడ్ కనిపెట్టి ఆ ల్యాంప్ షెడ్ పోయాడికి మళ్ళీ ఈ పటాలు వెనక్కి పోయాడికి మళ్ళీ ఇట్లాడి కొన్ని గ్రామాల గురించి ఇప్పుడు మారుతుంది, కాలం మారుతుంది, ఇది మారాల, అప్గ్రేడ్ అవ్వాలి. అట్లా నీకంటే నేను బాగా చేస్తాను, నాకంటే వాడు చేస్తా, వాడు రాస్తానాడని ఈడు రాసేది, ఈడు రాస్తానని వాడు రాసేది. అట్లే ఒకరికొకరు చూసుకొని రాసుకుంటా అట్లా అప్గ్రేడ్ అవ్వాలి. అది మంచి చెప్పినారు. డిజైనర్స్, పెద్ద డిజైనర్స్ ఉన్నారు, వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి. డిజైనర్స్ అంటే ఆర్ట్ ఫామ్ ఇంకా 100 years ఉండాలి, 1000 years ఉండాలి, 1000 years ఓల్డ్, ఇంకా 1000 years ఉండాలంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. నాకు ఒక 7-8 మంది ఉన్నారు మేడం, అయ్యవార్లు హైదరాబాద్లోనే ఉన్నారు, డిజైనర్లు. వాళ్ళు పిలిపిస్తూ ఉంటారు ఇట్లా బొమ్మలు చేయించేదాన్ని. అంటే దాంట్లో ఒక కథ మాది. దాంట్లో ఇప్పుడు కొంతమంది బెంగళూరులో అంతా సాఫ్ట్వేర్లే, అంత పెద్ద మెకానిక్లు, ఏటో ట్రాక్టర్లు అంట, వ్యాన్లకంట ఇవన్నీ కనిపెడతారు చూడు సామాన్లు. ఆ సామాన్లో మంది ఒకతూరి అట్లా పెడితే వాళ్ళకి చేయి తిరిగేకంట అది. అట్లా కొన్ని తావుల డిజైనర్లు చేసి వచ్చినాయి. బెంగళూరులోనే 2 తూర్లు చేసినాయి, వాళ్ళే 2 తూర్లు పిలిపించిండేది బెంగళూరులో. ఇంకా ఢిల్లీలో ఇంకా మామూలు ఎర్రకోటలో సంవత్సరం ఉండా ఎర్రకోటలో. ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి మేడం, 90 ఇండ్లు ఉన్నాయి. 90 ఇండ్లు ఉన్నాయా అంటే ఒక 20 ఇండ్లోళ్ళు 15 ఇండ్లోళ్ళే ఇవి చేసేది. అందరికీ రాదు కానీ నేర్పించాలి. మీ నేర్పిల్లంటే నేర్పించాలి. మా పిల్లోళ్ళకి నేర్పిస్తూ ఉంటాము, వాళ్ళకి నేర్పిల్లంటే మాకు ఎట్లా జరిగేది. పిల్లలు కూడా గ్రాండ్ చిల్డ్రన్ ఆయపకు నేర్పిస్తాను. ఆయప వచ్చి పేపర్లో రాస్తూ ఉంటాడు, మనం కూడా అద్దు. వెరీ గుడ్. అట్లానే చిన్న చేస్తూ ఇంకా డీటెయిల్లో వెళ్తారు. మర్చిపోద్దండి ఆ పని చెప్తా అండి. ఇది మర్చిపోతే ఇంక మేము పోయిన తాకే ఇంక లాస్ట్. ఎవరు తాగిపోతారు, ఎవరు చెప్పలేరు. కాదు, ఇది మేము ఉన్నాం, వి విల్ హెల్ప్. మీలో ఉండాలా, కలగాల, ఉత్సాహం కలగాల అని. మీకు ఉత్సాహం కలిగితే కదా ఇది మీద రాత వచ్చేది. మీకు ఉత్సాహం లేకపోతే ఇది ఆడి బారేస్తావు, దింకొని పోతావు. ఇది ఎట్లనే వచ్చేది మళ్ళీ నీకు.
అట్లా వీళ్ళకు చెప్తాను. మా ఇండియన్ కల్చర్ది ఇది, ఇది ఉండాలి, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలి. మీ మమ్మీ కదా, మీ అమ్మ అమ్మ జర్మనీలో చేసింది. జర్మనీ, జపాన్, అక్కడే 24 రాష్ట్రాలు. ఎప్పుడు చేసింది? అంతే, దాంట్లో డేట్ ఉంది మేడం, దాంట్లోనే ఉంది డేటు. అది ఫోటో తీసుకొస్తారా? ఏ ఇయర్ అది? ఎన్ని సంవత్సరం అయింది? నాకు ఇది ఇక్కదల్లే కాలేదా ఇప్పుడు, కనీసం అంటే ఒక 19-20 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను మేడం. 18 ఏళ్ళు 19 ఏళ్ళు అవుతుంది. 91, 30 years, 33 years. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిందో? 91లో అయింది, 91, 92. It is a festival of India in Germany. రావణాసుని మీదాగు పాడింది. ఏమి పాపాత్మ ఇటువాలే నన్ను ఇటువాలే నన్ను నీవు ఈ మాట లడతాగున పాపాత్మ నువ్వు కడ్డము లేక ఏటికి నీ క్రౌ మాటలాడదాలు పాపాత్మ పరమ పతివ్రత చరితాలు ఇరికి అనువైన మాట కూడా పాపాత్మ అనుదైన మాట కూడా. రావణాసుడు వచ్చి ఆయనకు వాదించేటప్పుడు ఈ పాట పాడింది. ఏ పాట నిండా కొడుకు నువ్వు పతివ్రత అయిందో తెలియదా, నా చాలా ఇట్లా సృష్టి ఇస్తావు అని రాసిచ్చింది సీతమ్మ. This documentation has been very close to my heart. Thank you for watching. Please like, subscribe and share. Also give us a shout out by commenting. Thank you.